సాంబశివరావు, మీరు చెప్పండి. ఖజానా నింపుకునేందుకు, రాష్ట్ర ఖజానాని నింపుకునేందుకు అనేక పథకాలు, అనేక మార్గాలు ఉన్నాయి, అనేక వనరులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పేద ప్రజలతోనే ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది? పేదల ప్రజలకు వచ్చే స్కీమ్స్ని కట్ చేస్తేనే ఖజానా మిగులుతుందా, లేదంటే ప్రభుత్వం నడుస్తుందనే ఒక అపోహతో ఎందుకు ఈ అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్యూర్ అవుతుంది? దీనికి సంబంధించి కనీసం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పారదర్శకతలు కూడా ఎలాంటి స్పృహ సోయి అధికారులకు లేదు, అటు కాంగ్రెస్ నేతలకు కూడా లేదు. సొంత ఇంటి స్థలం ఉన్న వాళ్ళకే మళ్ళీ కేటాయిస్తున్నారంట. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని స్వయంగా ప్రజలే వాపోతున్న పరిస్థితి. ఎందుకు ఇలాంటి గందరగోళమైన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దివాలా తీస్తుందని అంటారు? శోభన్, రోటీ కప్డా और మకాన్ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ అసలు చాలా కాలంగా పాటిస్తున్నటువంటి నినాదం. రోటీ కప్డా और మకాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కలో గంజో తాగి ఇంట్లో నివాసం ఉంటే కనుక తలదాచుకునేందుకు ఒక పూరి గుడిసైన ఉండాలి అనేటువంటిది ప్రతి సగటు మనిషి కోరుకునేటువంటి ఒక ఒక ఎమ్యూనిటీ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి ఇంటికి కూడా, ప్రతి వ్యక్తి కూడా, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి సాధారణంగా మిగతా ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పాలో 100 రోజుల లోపల అమలు చేస్తాం, మీ అందరికీ అన్ని పథకాలు వర్తింపజేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దగ్గర 450 రోజులు కావస్తుంది. ఇంతవరకు ఏ పథకం ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాభం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక చక్కటి కామెంట్ చేశారు, ఇది చారణ ప్రభుత్వం, అంటే 25% మాత్రమే లబ్ధి జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళకి జరగనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇప్పటివరకు ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో ఏ లబ్ధిదారుడికి ఇవ్వలేదు, ఎక్కడ కట్టనటువంటి పాపన కూడా పోలేదు. కానీ ఇక్కడ ఒక సేఫ్ గేమ్ ఆడుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు లబ్ధిదారుల పేరుతోని గ్రామ సభలు పెట్టి 4 సార్లు ఇప్పటి వరకు దరఖాస్తులు స్వీకరించారు. 6 గ్యారెంటీల పేరుతో, ఇందిరమ్మ ప్రజాపాలన పేరుతో, తర్వాత ఈ 6 గ్యారెంటీ గ్రామ సభల పేరుతోని తీసుకున్నటువంటి దరఖాస్తులు, మళ్ళీ రెండోసారి గ్రామ సభలో తీసుకున్నటువంటి దరఖాస్తులు కలిపి 4 సార్లు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఒక దరఖాస్తు ప్రాసెస్ చేయలేదు. మొన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నట్టుగా జనవరి 26వ తేదీన ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ 2 రోజుల నుంచి వెనక్కి తీసుకుంటుంది. ఎక్కడైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ ధృవీకరణ పత్రాలు జారీ చేశారో ఆ ఇండ్లకి వెళ్ళి, ఆ ఊర్లో ఆ ఇండ్లకి వెళ్ళి వెనక్కి తీసుకుంటున్నారు. ఏంటంటే మళ్ళీ కలెక్టర్ చేత సంతకం పెట్టిస్తామని చెప్తున్నారు. అంతా గజిబిజి గందరగోళం. కన్ఫ్యూజ్ అవుతుందా ప్రభుత్వం? ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. 2 BHK డిగ్నిటీ హోమ్స్ అంటే ఆ డిగ్నిటీ టోటల్గా ఆ పేరు టైటిల్లోనే కనిపిస్తుంది. ఇది దేశవ్యాప్తానికి కూడా ఒక రోల్ మోడల్గా నిలిచింది. అయినప్పటికీ కూడా కొంతమంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలు వారు టిక్ పెట్టిన లిస్టులోనే పథకాలు అందుతాయి, అది కూడా తమ వారికి అందుతాయని బాటంగా పబ్లిక్గా చెప్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ని పబ్లిక్ చూస్తే అసహించుకుంటున్నారు, నవ్వుతున్నారు. దీనికి కాంగ్రెస్ నాయకుల నుంచి ఏమైనా సమాధానం వినిపిస్తుందా? అసలు కాంగ్రెస్ పార్టీ నైజం అట్లనే ఉంటుంది శోభన్. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు గతంలో పెద్ద ఎత్తున హౌసింగ్ స్కామ్ కూడా జరిగింది. 2009 నుంచి 2014 గ్యాప్లో కావచ్చు, 2004 నుంచి 2009లో అప్పుడు 10 ఏళ్ళ అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లతో పెద్ద స్కామే జరిగింది. ఆ స్కాము ఆ తర్వాత వెలుగులోకి రాలేదు, కానీ చాలా పెద్ద స్కామ్ జరిగినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ఇచ్చిన వాళ్ళకి 2 సార్లు ఇవ్వడము, లేదంటే బిల్లులు ఎత్తుకోవడం వంటి ఆరోపణలు ఆ ప్రభుత్వం మీద ఉన్నాయి. అప్పుడు పనిచేసినటువంటి మంత్రుల మీద కూడా చాలా రోజుల పాటు ఆ ఆరోపణలు ఎదుర్కొన్నారు కూడా. కానీ మళ్ళీ అదే తరీకా తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేసినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వారికి మళ్ళీ ఇచ్చేందుకు ఒక కుట్ర కూడా ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఇల్లు అసలు ఇప్పుడు